మలయాళ సినీ పరిశ్రమ జూన్ 1వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతోంది. నానాటికి పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు, ముఖ్యంగా అగ్రనటులు డిమాండ్ చేస్తున్న ఆకాశాన్నంటుతున్న పారితోషికాలు మరియు పరిశ్రమను ప్రభావితం చేస్తున్న ప్రతికూల విధానాలకు వ్యతిరేకంగా ఈ చర్య చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కావడం లేదని ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ మరియు వినోదపు పన్నుతో సహా పన్నుల భారం పెరుగుదల, ప్రముఖ నటులు వసూలు చేస్తున్న భారీ ఫీజులు తమ నష్టాలకు ప్రధాన కారణమని నిర్మాతలు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి నిలబడేది కాదు అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ప్రముఖ నిర్మాత అన్నారు. మేము లాభం పొందడం మాట అటుంచి కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నాము. నటుల డిమాండ్లు పూర్తిగా అవాస్తవికంగా ఉన్నాయి మరియు ప్రభుత్వ విధానాలు కూడా సహాయపడటం లేదు. ఈ సమ్మె సినిమాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేయనుంది. ఇందులో షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు కొత్త విడుదలల ప్రదర్శన కూడా ఉన్నాయి. దీని వలన సాంకేతిక నిపుణులు, సిబ్బంది నుండి పంపిణీదారులు మరియు ప్రదర్శకుల వరకు పరిశ్రమలో పనిచేసే వేలాది మంది జీవనోపాధిపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రతికూల విధానాల గురించి ఖచ్చితమైన వివరాలు వెల్లడించినప్పటికీ సినిమా నిర్మాణం, పంపిణీ మరియు సెన్సార్షిప్ కు సంబంధించిన నిబంధనలు వాటిలో ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సినిమా నిర్మాణానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి తమ సమస్యలను పరిష్కరించాలని సినీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె ప్రకటన మలయాళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అభిమానులు మరియు సినీ ప్రేమికులను తమ ఇష్టమైన సినిమా భవిష్యత్తు గురించి ఆందోళనకు గురి చేసింది. నిర్మాతలు మరియు ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ సమీప సంక్షోభాన్ని నివారించగలరా లేదా అనేది చూడాలి.